శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సర కార్తీక బహుళ విధియ ఆదివారం. ఈరోజు రోహిణి నక్షత్రం. ఈరోజు నవంబర్ 17, 2024 తేదీ ఆదివారం. ఈరోజు దుర్ముహూర్తం సాయంత్రం 3:53 లాగైతే 4:38 వరకు ఉంది. వజ్రం మధ్యాహ్నం 12:20 లాగైతే 1:58 వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది. మరలా తిరిగి రాత్రి 1:30 లాగైతే 3:03 వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైన ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు నవంబర్ 17. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి రోహిణి నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతతార, ఉత్తరాభాద్ర. ఈ నక్షత్రంలో జన్మించినట్టు మా మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి రోహిణి అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయ వనరులు పెరుగుతాయి. చేసేటువంటి వృత్తి వ్యాపారాలు సానుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. నాన్నగారు, అదొక సందేశం. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుందని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? మంచి ప్రశ్న. మేషరాశికి ఈరోజు రోహిణి నక్షత్రం చంద్రుడు వృషభ రాశిలో ప్రవేశించాడు. అంటే 2వ స్థానంలో ఉండడం జరిగింది. జాతకానికి 2వ స్థానం ధనస్థానంగా చెప్పడం జరుగుతుంది. అందువలన ఆ చంద్రుడు పరిస్థితిని బట్టి ఆ చంద్రుడు ఎవరితో కలిశాడు అంటే అక్కడ గురుడితో కలిశాడు. అలాగే కుజుడు ఎక్కడున్నాడు, రాహువు ఎక్కడున్నాడు, కేతు ఎక్కడున్నాడు, నవగ్రహాల యొక్క పొజిషన్ని నేను పరిగణలోకి తీసుకుని నేను ఫలితం చెప్పడం జరుగుతుంది. అయితే ఇవన్నీ కూడా మీ తాతగారు, నా తండ్రి గారు అయినటువంటి చిరంజీవాచార్య గారు నా గురువు గారు. ఆయన 13వ సంవత్సరం నుంచి నాకు ఈ విద్యను నేర్పించడం వల్ల అన్ని గ్రహాలు పరిస్థితులు అన్నీ కూడా బాగా అవగాహన అవడం వెంట నేను వెంటనే ఇందులో చెప్పడం జరుగుతుంది. అనుభవం మీద కొన్ని విషయాలు జ్యోతిష్ శాస్త్రంలో మన మనోఫలకం మీద మనస్సులోంచి బయటికి రావడం జరుగుతుంది. అందువల్ల ఆ ఫలితాలన్నీ ఈ గ్రహాల దృష్టిలో అన్నీ పెట్టుకుని 1-2 లైన్లో చెప్పడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే మా చిన్న కుమారుడు అడిగినటువంటి ప్రశ్నకి మన మిత్రులందరూ కూడా వాళ్ళకు కూడా ఇటువంటి సందేహం వచ్చి ఉండొచ్చు. దానికి నేను వివరణ సంతృప్తి కలిగిస్తుందని చెప్పి భావిస్తున్నాను. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి సామాన్యంగా ఉంటుంది. ఆకస్మిక వ్యయం కలిగేటట్టు అవకాశం ఉంటుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ వచ్చేటట్టు అవకాశం ఉంటుంది. కన్యా రాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. పితృవర్గీయులతో ఉన్నటువంటి విభేదాలు విరోధాలు కూడా తొలగిపోయేటట్టు అవకాశం ఉంటుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఏర్పడుతుంది. కార్యటంకాలు ఏర్పడతాయి. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి కాలత్రపరక ధనలాభం కలుగుతుంది. ఆరోగ్యం చేకూరుతుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువుల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు అంటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యే అవకాశం ఉంటుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్త తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు
పరాక్రమంతో ఆదావరణలు ఏర్పడతాయి. వీరు తలపెట్టినటువంటి ఏ కార్యక్రమమైనా కానీ ఈరోజు విజయవంతంగా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు ద్వాదశ రాశి ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు వస్త్ర వ్యాపారులు కానీ, సముద్రయానం చేసిన వాళ్ళకి కానీ, సముద్రోత్పత్తులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉన్న వాళ్ళకి కానీ, ఉన్నత కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు ఆదివారం, అందువలన ఆ సూర్యభగవాను ఆరాధించిన, స్వామిని అభిషేకించిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లో మీ పెద్దబాబు సిద్ధాంతి గొల్లల మామిడి.